దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 5 రాష్ట్రాల్లో సినిమాల పరంగా ఎక్కువ మార్కెట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, తలపతి విజయ్ లాంటి కోలీవుడ్ స్టార్స్ ముందు వరుసలో ఉన్నారు. రజనీకాంత్ కొన్ని సంవత్సరాలుగా అన్ని భాషల్లో బలమైన మార్కెట్ను కొనసాగిస్తున్న సమయంలో దళపతి విజయ్ ఆయన పోటీగా నిలిచాడు. ఇక ఈ మధ్య కాలంలో రజనీకాంత్ని దాటేశాడు. 73 ఏళ్ల రజనీకాంత్ ప్రస్తుతం తన కెరీర్కి చివరి దశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సౌత్లో తలపతి విజయ్ రజనీకాంత్ స్థానాన్ని రీప్లేస్ చేశాడని చాలామంది అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు. 2025లో సినిమాలకు పూర్తి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ప్రజెంట్ తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్, విజయ్ లాంటి సౌత్ ఇండియన్స్ మార్కెట్ మరి ఏ హీరోకి లేదు. అటు శాండిల్వుడ్లో చూసుకుంటే కేజీఎఫ్ సిరీస్తో భారీ క్రేజ్ అందుకున్నాడు. కానీ అతని నెక్స్ట్ మూవీ పైనే అతని మార్కెట్ ఆధారపడి ఉంది. టాలీవుడ్ విషయానికి వస్తే చాలా సినిమాలు హిందీ బెల్ట్లో భారీ సక్సెస్ అందుకున్నాయి. కానీ తమిళ, మలయాళ మార్కెట్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. ప్రభాస్ లాంటి స్టార్ కూడా ఈ ప్రాంతాల్లో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశాడు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం సౌత్ ఇండియాలోనే నంబర్ 1 హీరోగా మారేందుకు సిద్ధంగా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న బన్నీకి కర్ణాటకలో బలమైన మార్కెట్ ఉంది. అటు మలయాళంలోనూ బన్నీ సినిమాలకు భారీ కలెక్షన్స్ వస్తుంటాయి. ఇక తమిళనాడులో పుష్ప అనూహ్య స్పందన అందుకుంది. బన్నీ అప్కమింగ్ మూవీ పుష్ప 2 ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మూవీ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుతో తమిళంలో తన మార్కెట్ని మరింత విస్తరించుకోవడం ఖాయం. రాబోయే రోజుల్లో రజనీకాంత్ తర్వాత సౌత్ ఇండియన్ నంబర్ 1 హీరోగా బన్నీ మారడం గ్యారంటీ అని చెప్పొచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.